నితీష్ బిహారీలకు క్షమాపణ చెప్పాలి. ఓవైసీ నేను ఒక మాట మాట్లాడిండు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కూటములు మారుతున్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ వెంటనే బిహారీలకు క్షమాపణ చెప్పాలని అధినేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. దారుస్థలంలో విలేకరులతో మాట్లాడారట. ఈయన విలేకరుల సమావేశం పెడితే గతంలో ఏబిఎన్ వ్యాన్ పైన ఏబిఎన్కి సంబంధించినటువంటి కార్ పైన దాడి చేశారు, కెమెరా పైన దాడి చేశారు. వీళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు మిగిలిన విషయాలు చెప్తుంటారు. బీహార్ ప్రజలను నితీష్ తప్పుదో పట్టిస్తున్నాడని ఓవైసీ ఆరోపించారు. ఇన్నాళ్ళు బీజేపీ బీ టీం ఓవైసీ అని విమర్శించిన నితీష్ ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే ఓవైసీ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో అంటగావుతాడు. ఇట్లా గిరిగీసుకొని చుట్టూ మూసీ నది పక్కన ఒక 4 సీట్లు 5 సీట్లు గెలిచి ఒక ఎంపీ గెలిచి ఇక దేశంలో మొత్తం నేనే నడిపిస్తున్నా, నేను లేకపోతే దేశం లేదు, ఓవైసీ లేకపోతే ఈ దేశంలో ముస్లింలే లేరు, నేను ఒక్కనే తాబేదారిని, నేనే ప్రతినిధి అని చెప్పుకునేటువంటి ఓవైసీ గారు ఈ విషయంలో మీరు కాంగ్రెస్లో ఉంటే రాజశేఖర రెడ్డి మనిషి అంటారు, లేదా టీడీపీ వస్తే ఎన్టీ రామారావు మనిషి అంటారు, చంద్రబాబు నాయుడు వెంట పోతారు, లేకపోతే అధికారంలో వస్తే కేసీఆర్ మేము కలిసే పని. ఇదే కేసీఆర్ దారుణంగా తిట్టిండు. మీరంతా ఓవైసీ లేకపోతే మజ్లిస్ ఏమైనా ముస్లింలందరికీ మీరే హక్కుదారులా తాబేదారులా, మీరు చెప్పేది ఏంది రాయల తెలంగాణ అని ఇదే మజ్లిస్ చెప్పినప్పుడు ఇదే మజ్లిస్ పూర్తిగా వ్యతిరేకించింది తెలంగాణను. మళ్ళీ వీళ్ళు పోయి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. ఒక కిరణ్ కుమార్ రెడ్డి ఏదో జరిగిపోయి ఉంటుంది. అధికారంలో ఎవరుంటే వాళ్ళతోటి అంటగాగుతాడు ఓవైసీ గారు ఈ విషయంలో. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో టీఆర్ఎస్ అధికారంలో అన్ని రోజులు టీఆర్ఎస్ తోటే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో రాగానే విమర్శ చేసి కాంగ్రెస్కు మాకు సంబంధం లేదు అనేటువంటి విషయం చెప్పి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తోటే ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ తోటే భేటీలు అవుతున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ వాళ్ళతో మీటింగ్ అని చెప్పేసి కేవలం వీళ్ళతో మాత్రమే మాట్లాడిండు. మళ్ళీ లండన్ పోయి లండన్లో అక్కడ మాట్లాడారు, హైదరాబాద్లో ఎట్లా మాట్లాడారు మాకు తెలుసు. ఇదే విషయంలో ఎవరు వస్తే ఊసరవెల్లిలాగా ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళతోటి అధికారంలో ఉన్నతోటి అంటకాగేటువంటి ఓవైసీ గారు మజ్లిస్ పార్టీ కూడా విమర్శించేటువంటి స్థాయికి వెళ్ళింది. దీనిపైన ఆత్మవిమర్శ చేసుకోవాలి ఓవైసీ గారు ఈ విషయంలో.